వినాయక చవితి. రచన గళం మీ కొచ్చెర్లకోట జగదీష్. వినాయక చవితికి కొత్త బట్టలు ఎవరు కొనుక్కోరు. నెల తిరగగానే దసరా వస్తుందిగా, అప్పుడు ఎలాగూ కుట్టించుకోవాలి. ఉన్న వాటిలో కాస్త మంచివి తీసి వేసుకోండి చాలు. ఇక చేసేదేం లేదు. అమ్మ మేనిఫెస్టోలో లేనివి అడగడం అనవసరం. ముదురు రంగు నిక్కర్ల మీదకి ఏ చొక్కా వేసుకున్నా బానే ఉంటుంది. నలుగురిలోనూ కాస్త ఆనతారు పిల్లలు. ఇవన్నీ అనుభవం నేర్పిన పాఠాలు. గళ్ళ బుష్కోట్లకి, చారల చొక్కాలకి కావలసిన తాను నాన్నగారు ఆప్కోలో కొనేసేవారు. గుడ్డ కాస్త మందంగా ఉండటాన బాగా మన్నేవి. అదే సమస్య. చిరిగిపోతేనే కదా కొత్తవొస్తాయి. తాడేపల్లిగూడెం నుంచి తెచ్చుకున్న నల్లరాయితో రాత్రే కొట్టి ఉంచుకున్న కుంకుడుకాయల్లో అరచెంబుడు వేడినీళ్లు పోస్తే పులుసు తయారైపోయేది. గింజలన్నీ ఏరేసి బాగా రసం పిండి అందరికీ తెల్లలంటే పని నాన్నగారిది. ఆడపిల్లలకి అమ్మ పోసేది. మొత్తానికి నేరేడు పండు రంగో, నలుపో లేక తోపు రంగుదో ఏదో ఒక నిక్కర్లోకి కనకాంబరం రంగు గళ్ళ చుక్కలు దోపేసుకుని పక్కపాపిళ్లతో మగపిల్లలు, పెద్ద పెద్ద పువ్వులున్న లేతాకుపచ్చ గౌన్లతో ఆడపిల్లలు వెరసి ఐదుగురం తయారై బయటకొచ్చేవాళ్ళం. పిల్లలందరం ముందు రోజు సాయంత్రం రిపబ్లిక్ పార్కులో చెట్లన్నీ దులిపి దులిపి ఏరుకొచ్చిన పత్రి మొత్తాన్ని ఒక పెద్ద స్టీలు బేసిన్లో పోసి ఉంచేవారు. పాలవెల్లికి కాస్త పసుపది రాసి వెలక్కాయలు, సీతాఫలాలు, నారింజలు వేలాడదీసేసరికి ఎక్కడలేని అందము వచ్చేసేది. ఇక నాలుగు మూలలా నాలుగు మొక్కజొన్న పొత్తుల్ని కట్టేసరికి పూర్తి నిండుదనంతో కళకళలాడిపోయేది. మామిడాకులు తోరణాల్లా ఎలా మారతాయి, పాలవెల్లికి పచ్చికాయల్ని ఏ రకంగా అలంకరించాలి అనేది నాన్నగారు ఏ రోజు మాకు నేర్పలేదు. ఆయన కూర్చుని శ్రద్ధగా చేస్తుంటే జాగ్రత్తగా గమనించి నేర్చుకున్నదే. అదంతా ఆడవాళ్ళ వ్యవహారం రా, మనం పూజ సమయానికి మహారాజులా వచ్చి కూర్చోవడమే అనే సంస్కారం ఏనాడు ఆయనలో గమనించలేదు మేము. ఓ పెద్ద చార్ట్ మీద స్కెచ్ పెన్నులతోనో రంగు పెన్సిళ్లతోనో వినాయకుడి బొమ్మ తప్పనిసరిగా గీసేవాడిని. ఆ కలర్ కాంబినేషన్లు అవి సరిగా తెలిసి ఎడిసేవి కాదు. ఒక్కోసారి వికారంగా తయారైన దేవుడి బొమ్మ కదా అని ఎవరు ఏమీ అనేవారు కారు. మనకి ఏ సబ్జెక్ట్ వీకో ఆ పుస్తకం తెచ్చి దేవుడి పక్కన పెట్టమనేవారు. నేను టెక్స్ట్ పుస్తకాలతో పాటు నోట్సులు కూడా పెడుతుండేవాడిని. ఆ కారణంగా దొంతి పెద్దదిగా కనబడేది. అది చూసి, ఏరా అన్నీ కష్టంగానే ఉన్నాయా నీకు అంటూ అన్నయ్య ఏడిపిస్తుండేవాడు. వ్రతకల్పంలో పత్రుల పేర్లు ఒక రకంగా ఉంటే మనం తెచ్చిన వాటి పేర్లు ఇంకో రకంగా ఉండేవి. అప్పటికింకా మ్యాటనీలే తప్ప బాటనీలు అవి తెలియవు. అంచేత మొక్కల బహునామావళి అది పరిచయం లేదు. గండకీ పత్రం, దుర్వార యుగ్మం అంటూ గాంధారి ధృతరాష్ట్రుల కొడుకుల పేర్లకు మళ్ళీ ఉన్న ఆ ఆకులేమిటో మా చిన్ని బుర్రలకు అర్థమయ్యేవి కావు. నాన్నగారు తనకు తెలిసినంత వరకు కొన్నింటిని పరిచయం చేసేవారు. ఎప్పుడైనా బిల్వపత్రం పూజయామి అని చదవగానే గబగబా మూడు ఆకులు కలిసి ఉండే మారేడు దళాల్ని వెదికి వెదికి మరీ తీసి దేవుడి మీద పడేసేవాళ్ళం. ఆ క్షణం అదొక గర్వం, గొప్ప పనేదో చేసినట్టు. పూజ అంతా అవగానే కథ వినడం విధాయకం అనే నిబంధన, ఒకవేళ వినకపోతే ఏం జరుగుతుందో తెలియజేసే సత్యనారాయణ వ్రతం విశేషాలు బాగా చిన్నప్పటి నుంచి నూరిపోసి ఉండడాన మొత్తం పిల్లలందరం నోరు మూసుకుని వినేవాళ్ళం. మధ్యలో నోరు అలా వెళ్ళబెట్టి రోజుకు 1000 మణుగుల బంగారం అంటే ఏమిటని, ఉయ్యాల్లో ఆడుకునే పిల్లకి ఆ మణినివ్వడం ఏమిటని, 28 రోజుల పాటు యుద్ధం చేస్తే ఆకలేది వేయదా అని, అయినా ఆ ఉయ్యాల్లో పాపాయి నుంచి పెళ్లి చేయడం ఏమిటి అంటూ 100 సందేహాలతో కొట్టుకుంటుండేవాళ్ళం. అయితేనే సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడికి అలానే అవ్వాలని తీర్మానం చేసుకునేవాళ్ళం. జాంబవంతుడి గుహ మొత్తం కళ్ళ ముందు 3Dలో కనబడిపోయేది. కుమారస్వామి ఏ నది దగ్గరికెడితే ఆ నదిలో వినాయకుడు కనబడేవాడని చెబుతుంటే ఆ సూపర్ పవర్‌కి మనకి గూస్ బంప్స్ వచ్చేసేవి. మనం కూడా స్కూల్‌కి వెళ్ళకపోయినా క్లాస్ రూమ్‌లో కూర్చున్నట్టు మాస్టారికి కనబడే శక్తి మనకొచ్చేస్తే అనే దుష్ట దుర్మార్గపు ఆలోచనలకు బీజం పడింది కూడా ఆ వయసులోనే. కాశీ మజిలీ కథలవి చదివేసి ఎగిరే గుర్రాల మీద ఎన్ని రాత్రుళ్ళు ప్రయాణం చేశానో. సరస్వతి ప్రెస్‌కి పెన్ కొనుక్కోవడానికి ఎగురుకుంటూ వెళుతున్నట్టు కలొచ్చేది నాకు తరచుగా. అలాగే కృష్ణుడు, వినాయకుడు మనతో పాటు ఆడుకుంటున్నట్టు కూడా కళ్ళొచ్చేసేవి. వాటికి హద్దా అదుపా? ఫ్రీయేగా. ఇంతటి ఊహాశక్తికి కారణం అమాయకమైన బాల్యం. వేరే ఏ విధమైన లాజిక్కుల్ని, తర్క విచారణల్ని పరిచయం చేయని స్వచ్ఛమైన బాల్యం. అది సరైనదని కాదు నా అభిప్రాయం.
కానీ ఎందుకో ఆ ఊహాలోకాలవి బావుండేవనిపిస్తుంది. పాలసముద్రంలో విష్ణుమూర్తి కనబడగానే కళ్ళు 2 పత్తికాయల్లా చేసుకుని, దాదాపుగా వైకుంఠాన్ని కళ్ళారా చూసేసినంత అనుభవం పొందేసేవాడిని. మాంత్రికుల గుహల్లో కాళీమాత బొమ్మలు, బలులిచ్చే రాతి దిమ్మలు కూడా మనకు కావలసినంత కిక్కిచ్చేవి. ఇప్పుడు మాత్రం ఏమిటట, ఇంతంత శాస్త్ర విజ్ఞానము, తర్కము అభివృద్ధి చెంది, మన బుర్రల్లోకి సిలబస్సుల్ని ఎక్కించి, మన గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్న ఈ నవనాగరిక ప్రపంచంలో వస్తున్న కథలవి చూసుకుంటే నా సామిరంగా ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన రాక్షస బలుల్ని, మా విజయనగరం జిల్లా అంత సైజుండే ఘాట్ జిల్లాల్ని చూపిస్తున్నారు. సరే, కథలోంచి పెట్ట కథలోకి వచ్చేసాం చూసారా? కథాక్షతలు వేసేసుకున్న మరుక్షణం పెద్ద గొంతులేసుకుని, ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు అంటూ పాడేసేవాళ్ళం. అది పాడితేనే పూజ పూర్తయినట్టు. పెరుగన్నం తినకుండా భోజనం పూర్తవనట్టు అనమాట. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూడడం, మాటిమాటికి అమ్మ అనుమతి కోసం పీడించడం. కాస్తంత చీకటి పడగానే వీధిలో పిల్లలందరం కలిసి 7 గాని 9 గాని వినాయకుడిని చూడాలంటూ కాలినడకన బయలుదేరేవాళ్ళం. ఇంటి ఓనర్‌లనో, పక్కవాటలో గుట్టుగా కాపురం ఉండే సర్వేయర్ గారినో తలుపు తీయమని బాది, ఆనక దేవుడి గదుల్లో దూరిపోయి, గుంజుళ్ళు, లెంపకాయలు కానిచ్చేసి, అప్పుడు వీధిన పడేవాళ్ళం. అప్పుడిలా వీధికో వినాయకుడుండేవాడు కాడు. మనుషుల్లో ఐక్యతలవి ఏడిసేవి. ఒక పేటకి ఒకడే దేవుడు. బాగా పెద్దవాడు. శుభ్రంగా 9 21 రోజులుండేవాడు. బోలెడన్ని ప్రసాదాలు పంచిపెట్టేవాడు. చివర్లో కాకినాడ బాబ్జీ ఆర్కెస్ట్రానో, సత్యనారాయణ మిమిక్రీనో పెట్టించేవాడు. పిల్లలకి పాటల పోటీలవి జరిపించేవాడు. ఆ పందిళ్లలో జవజీవాలుండేవి. కళలు నాట్యమాడేవి. ఇప్పటికీ అటువంటి పందిళ్ళు అక్కడక్కడ కనబడుతున్నాయనుకోండి. కూచిపూడి నృత్యాలను, శాస్త్రీయ సంగీతాలను వేదికనెక్కిస్తున్న రసహృదయాలు తారసపడుతున్నాయి. మొన్న మా ఇంట్లో పూజ చేసేసుకుని, అపార్ట్మెంట్ గణపతిని కూడా ఆరాధించి, సాయంత్రం వీధి గణపతులను చూసేందుకు బయలుదేరాం. అదృష్టవశాత్తు జీడిగింజలు, బుల్లెట్ బళ్ళు వినబడలేదు. నవగ్రహాలను మంటపంలోకి ఆవాహన చేయడంలో ఉన్న మర్మాన్ని విశదీకరిస్తున్న బ్రహ్మగారు ఒక పందిట్లో తారసపడితే, గోపికలంతా చేరి కృష్ణుడి లీలల్ని పాడే కోలాటాల నృత్యం మరొక చోట కనబడింది. ఈ పండగలో అదే విశేషం. 10 మందిని కలుపుతుంది, కళల్ని ప్రోత్సహిస్తుంది, స్నేహభావం పెంపొందేలా సరదా సంతోషాలు నింపుతుంది. మానవ సహజమైన అసూయల్ని, చిన్న చిన్న విభేదాల్ని పక్కన పెట్టేలా చేస్తుంది. ఏళ్ల తరబడి మాట్లాడుకోవడాలవి మానేసిన కొందరు మిత్రుల్ని మళ్ళీ ఏ పొరపచ్చాలు లేకుండా మాట్లాడేసుకునేలా చేస్తుంది. వినాయక చవితి సంబరం అనేది కేవలం ఆ దేవుడికి మనం చేసే ఉత్సవం మాత్రమే కాదు. మనల్ని మనం సంస్కరించుకునేందుకు మనమే కల్పించుకునే అవకాశం. ఈ చిన్ని జీవితంలో నిజమైన కష్టాలనేవి ఏమిటో తెలియజేసేందుకు దేవుడు సునామీలని, హుద్హుదుల్ని, కరోనాల్ని పంపాడు. అప్పుడు పురివిప్పిన మానవత్వం మళ్ళీ కాస్త తెరిపి రాగానే కుంచించుకుని బుట్టలోకో పుట్టలోకో పోతోంది. వీటన్నిటి నుంచి బయటపడి స్వచ్ఛమైన మనసులతో నిండైన స్నేహాల్ని కలకాలం ఆస్వాదించండి. మీ కొచ్చెర్లకోట జగదీష్.